అందరికీ నమస్కారం. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికెన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిల విద్య నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మర్త్యుడే అన్నాడు భర్తృహరి. అంటే విద్యయే అన్నిటికంటే గొప్ప ఐశ్వర్యం. మన దగ్గర నుంచి దోచుకోలేనిది మన దగ్గర ఉన్న విద్య ఒకటే. విదేశాల్లో కూడా మనకి బంధువుల ఆదుకునేది ఆ విద్య ఒకటే. రాజులచే కూడా పూజింపబడేది విద్య. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్న పాలకులకి మాత్రం విద్య ఇంత గొప్పదన్న విషయం గుర్తు రావట్లేదు. విద్య కోసం ప్రస్తుత కూటమి నాయకులు ఏం చేశారండి? విద్య యొక్క గొప్పదనం తెలుసు కాబట్టే, డబ్బు వల్ల ఇంత గొప్ప విద్య ఏ పేదింటి బిడ్డకి దూరం కాకూడదన్న సదుద్దేశంతో, గొప్ప సంకల్పంతో మహనీయులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీ రీఎంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పెద్దాయన ఆలోచన ఎన్నో పేద కుటుంబాలలో వెలుగులు నింపింది. అంత గొప్ప ఆలోచన అక్కడితో ఆగిపోకుండా ఆయన ఆశయాల్ని కొనసాగించాలనేటువంటి సదుద్దేశంతో ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా కూడా మా నాన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని కొనసాగించారు. గత 5 సంవత్సరాల్లో విద్యారంగం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి గురించి, తెచ్చిన మార్పుల గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మర్చిపోదామన్నా కూడా మర్చిపోలేని గొప్ప స్థాయిలో గత 5 సంవత్సరాల్లో విద్యారంగాన్ని నిలబెట్టారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రస్తుత కూటమి కుట్రలకు మళ్ళీ పేదింటి బిడ్డలు ఇంత గొప్ప విద్యకు దూరమయ్యేటువంటి ప్రమాదం పుంజుకొస్తోంది. కాసులకు, కమిషన్లకు ప్రాధాన్యత ఇచ్చే కూటమి నాయకులకు విద్యార్థులు పడేటువంటి కష్టాలు కంటికి కనపడట్లేదు, వినపడట్లేదు. ప్రశ్నిస్తా 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 అన్న నాయకుల గొంతులు కూడా ఈ రోజున మూగబోయాయి. కానీ ఇవన్నీ చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మౌనంగా ఉండాలనుకోవట్లేదు. ఆ విద్యార్థులకు బాసటగా నిలుస్తూ, ఆ తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ ఫిబ్రవరి 5న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫీజు పోరును తలపెడుతోంది. రండి, కథలు రండి. మనం మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ప్రతి ఒక్క విద్యార్థినులు, తల్లిదండ్రులు, ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళి వినతి పత్రాలు అందచేసి మళ్ళీ మన ఫీ రీఎంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసుకుందాం. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జై జగన్.